టూల్ కిట్స్ అన్ని మొత్తం బండికి ఎక్కించుకుని సేటుని మేము భీమవరం స్టార్ట్ అయిపోయాం. ఇంకా ఎలాగైతే వచ్చేసాం. మనం చేసిన సైటు ఇదే. మనకి ఇవాళ వర్క్ ఏంటంటే ఇక్కడ వాల్స్ అని కట్ చేసి వాల్స్ లోపల పైపులు పెట్టాలి కాబట్టి ముందు మార్కింగ్ పెట్టుకోవాలి. మార్కింగ్ ఏ బోర్డు ఎక్కడ వస్తుందో మార్కింగ్ పెట్టుతున్నారు సైటు. మార్కింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. సీట్ కూడా ఇంకా డ్రెస్ మార్చుకొని ఇంకా స్టార్ట్ చేస్తారు వర్క్ ని. ఇంతలో బిల్లింగ్ ఓనరు టీ తెచ్చారు. టీ తాగి మళ్ళీ స్టార్ట్ చేసాం వర్క్ ని. మా సేటు ఈ లోపల టీ బొట్టు కొడుతూ ఉంటున్నాడు. ఈ లోపల మా ఓడు పైపులను కట్టుకొని వచ్చేస్తున్నాడు. కానీ మధ్యలో వర్క్ ఆగిపోయింది, కొన్ని సామాన్లు తేలేదు. ఈ లోపల సేటు పైకి వెళ్ళి ఫ్లమ్మింగ్ చేయని చెప్పాడు. ఇంకా గోడకి హోల్స్ పెట్టేస్తున్నాం మొత్తానికి, ఎందుకంటే ఇది వేస్ట్ వాటర్ అన్ని ఇటు వెళ్ళాలి, హోల్స్ బయట నుంచి వెళ్ళాలి. మొత్తం ఎలాగైతే హోల్స్ పెట్టేసాం జాగ్రత్తగా. మావాడు ఏం చేస్తాను అనుకుంటున్నారా, మిషన్ ఫిక్స్ చేస్తున్నాను మొత్తానికి, ఎందుకంటే ఇది రౌండ్ స్లాబ్ కి రౌండ్ పెంచి వేస్తుంది. ఈ లోపల మా సీట్ పైకి వచ్చి స్లాబ్ కి రౌండ్ పెంచి వేస్తున్నాడు. ఈ మిషన్ కి ఇద్దరు ఉండాలి, ఎందుకంటారా మిషన్ చాలా స్పీడ్ గా తిరుగుతాడు, తేడా మోకలు చెప్పలు లేసిపోద్ది. మా వాడు ప్లగ్ బాక్స్ దగ్గర ఉన్నాడు, ఎందుకంటారా ప్లగ్ ఏ మిషన్ తేడా వచ్చినా మిషన్ ఇసిరేద్ది ఒక్కోసారి. వెంటనే మా వాడు ఆ టైంకి ప్లగ్ పీకెళ్ళి ఇందాక లేసింది 110 పైప్కి, ఇప్పుడు మనం వేస్తుంది 75 పైప్కి. ఈ మిషన్ సౌండ్ వినిపిస్తున్నాం, కొంచెం వినండి. ఇంకా మార్నింగ్ చెప్తే బిల్లింగ్ ఓనర్లకి ఇప్పుడు తెచ్చి సామాన్లు ఇచ్చారు. ఇప్పుడు అర్జెంట్ చేసి చెప్తున్నారు. కూర్చొని పెడుతున్నారు. అది లాస్ట్ డీపీ బోర్డు. ఆ డీపీ బోర్డు ఏంటంటే మొత్తం ఈ చిన్న బోర్డులు అన్నిట్లో వైర్లన్నీ ఆ పైనుంచి వస్తాయి, ఆ డీపీ బోర్డు నుంచే. ఇంకో వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది పూర్తిగా.